దొరకనంత వరకు దొర దొర అంటారు. ఒక్కసారి దొరికిన తర్వాత దొంగ దొంగ అని అంటారు. ఇదెలా ఉందంటే గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గాని గూడా చేతులు కట్టుకొని వింటారు. ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా గాని గూడా చెవులు మూసుకొని పారిపోయే సమాజం. అలాంటి వైనాన్ని మనం చూస్తున్నటువంటి నేటి సమాజంలో ఈరోజు ఏ పేపర్‌లో మీరు చూసినా గాని గూడా అవినీతి కాస్త అవినీటి తిమింగలం అనేసి ఒక పెద్ద భారీ క్యాప్షన్స్‌తోని ప్రతి ఒక్క పేపర్‌లో ఇవాళ మెయిన్ హెడ్‌లైన్స్‌గా రాయడం జరిగింది. ఆ వ్యక్తి గురించి. నేను పేరు తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే నిన్నటిదాకా అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గూడా సార్, సార్ అని ఉన్నవాళ్ళు గూడా ఒకేసారి అన్నీ మారిపోయిన సందర్భం మనం చూస్తున్నాము. ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో అతను ఉంటున్నాడు. కొన్ని వేల ఫ్లాట్స్ మధ్యలో అతను నివసిస్తున్నాడు. నిన్నటిదాకా ఎలా అంటే ఒక పెద్ద వ్యక్తిగా భావించే వాళ్ళందరూ గూడా ఏంటి ఈయన అవినీతి పరుడా అనేసి తెలవగానే ఒకలాంటి భాగోద్వేగానికి వాళ్ళ కుటుంబం గురై ఉండొచ్చు. బాధతో చెప్తున్నాను ఈ విషయాన్ని. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవడానికి గ్రూప్ 1 గావచ్చు, గ్రూప్ 2 గావచ్చు, గ్రూప్ 3 గావచ్చు, గ్రూప్ 4 గావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. ఒక ఉద్యోగం రావాలంటే మీరు ఎంతో కష్టపడతారు. రాత్రింపగలు, వేయింపగలు, రూ. 5 ఫుడ్ అంటారు, ఇది అంటారు, అదంటారు. ఎన్నో కారణాలు చెప్తారు మీ ఈ స్థాయి రావడానికనేసి. కానీ అంత కష్టపడి చదువుకునేసి మీరు ఆ స్థాయి దాకా రావడానికి మీరు చేసేది మీ సొంత వ్యాపారం కాదు. మీరు చేసేది ప్రజల ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం. ప్రజల చేత కట్టే పన్ను ద్వారా వచ్చే మీకు జీతంగా ఇవ్వబడుతుంది. సో, ఇలాంటి కార్యక్రమాలకు మీరు ఒడిగడుతున్నారంటే అంటే మీకంటే ముందున్న వాళ్ళు ఇదే పద్ధతిలో ఉన్నారనేసి మీరు ఇలా కొనసాగిస్తున్నారా లేదా తెలియదు. కానీ ఇవాళంతా గూడా సమాజంలో ఎలా అంటే ఎంతోమంది ఉన్నారు. కొందరు దొరుకుతారు, కొందరు దొరకరు. దొరికిన వారిని హైలైట్ చేసి చూపిస్తుంది ఎవరైనా గాని గూడా. కానీ నేను ఎందుకంటే ప్రతి ఒక్కరిది గూడా కుటుంబమే. ఎవరిని గూడా నేను విమర్శించదలుచుకోలేదు. కానీ ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎంత కష్టపడి రాస్తున్న వాళ్ళు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎవరైనా గాని ఉద్యోగస్తులు మీరు ప్రజల చేత కట్టే పన్ను ద్వారా వచ్చే ప్రభుత్వ ఉద్యోగానికి మీరు సాలరీ తీసుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పనులు చేయడం వల్ల సరే మొన్నటిదాకా మీ పిల్లలు అందరూ ఎంజాయ్ చేసుండొచ్చు. ఒకేసారి ఇలాంటి సిట్యుయేషన్‌ని మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు డైజెస్ట్ చేసుకోలేరు. జీర్ణించుకోలేని పరిస్థితులలో ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ మీరు దొరకకపోయినా గాని గూడా మీరు జీవితాంతం మీ ఆస్తులను కాపాడుకోవడానికే మీ సర్వస్వం వడ్డించవలసొస్తుంది. చివరి క్షణం దాకా గూడా ఎవని పేరు పైన నా ఆస్తులున్నాయో గూడా అర్థం గాని సిట్యుయేషన్స్‌లలో మీ కుటుంబం ఉంటుంది. కానీ ఒక విషయం చెప్తున్నాను. ఇతనేదో దొరికాడు గాబట్టి మనము ఇతన్ని చాలా చెడ్డగా ఒకలాంటి చూపుతోని మనం చూస్తున్నామేమో గానీ అలా దొరకని వాళ్ళు చాలా మందున్నారు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మీరొక్కటి ఆలోచించుకోండి. సమాజంలో అదే ఇందాక జెప్పాను గదా! మనము దొరకనంత వరకు మనల్ని దొర అంటారు. ఒక్కసారి దొరికిన తర్వాత చూస్తున్నాం గదా! దొంగ అంటారు. సో, ఇలాంటి అవినీతి డబ్బు మీకు రావడానికి ఎన్నో ఉన్నాయండి. ఒకటేనే గాదు. చాలా విషయాలున్నాయి మాట్లాడడం. కానీ అవన్నీ మాట్లాడితే ఇప్పుడు సమయం కాదు. ముఖ్యంగా ఏందంటే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేసి వస్తున్న వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్‌గా చూడండి మీరు. ఎందుకంటే నేను అశోక్ నగర్ సెంటర్‌లో చాలా మటుకు స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళని అడిగితే ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఒక సెటిల్‌మెంట్ అయిపోతుంది మా లైఫ్‌లో. రిలాక్స్‌గా ఉండొచ్చు అని చెబుతున్నారు. అంటే వ్యవస్థ అలా ఉంది గాబట్టి ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే మాకు నెలసరి జీతం వస్తుంది. పక్కన ఏమైనా వ్యాపారాలు జేసుకోవచ్చు. లేకపోతే ఏవైనా గాని గూడా డిఫరెంట్ యాంగిల్‌లో ఆలోచించి లాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని అటకెక్కించి మన సొంత వ్యాపారాలో లేకపోతే మన సొంత కార్యకలాపాలు చేసుకోవచ్చనే క్రమాన్ని ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ప్లీజ్ అలా చేయకండి. ఎందుకంటే ఈ దేశం మనది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మీరొక అధికారి అయిన తర్వాత మా గురించి ఏదో చేస్తారనేసి ఆలోచిస్తారు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇలా అవినీతి ఒకవేళ కాదు కక్కసమన్నా గూడా మీకేదైనా అలాంటి డబ్బు వచ్చిందనుకోండి, అవినీతి డబ్బే మీకొచ్చిందనుకోండి, 90% మీరు దాన ధర్మాలకి ఇవ్వండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎంతో మంది ఆకలి చావులతోనున్నారు. కొందరు చెప్పుకోలేరు, బయటికి రాలేరు, అడుక్కోలేరు. ఒక మనోవేదనకు గురైపోయి వాళ్ళు పశ్చాత్తాపపడి బలిదానాలు చేసుకునే వాళ్ళు గూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తించండి. మీ దగ్గర డబ్బు ఒకవేళ విచ్చలవిడిగా వస్తుందంటే ఇలా దాన ధర్మాలకు ఒక లాంటి కార్యక్రమాలకు మీరు ఉపయోగించండి. ఇలాంటివైనా సంఘటనలొచ్చినప్పుడు అలాంటి వాళ్ళందరూ మీకు తోడుగా ఉంటారు. అవినీతి అనేది తప్పు మొట్టమొదటగా. సో, ఇలా యూజ్ చేయండి. మీరు సొంతంగా మీకే గావాలి, నాకే గావాలంటే
ఆ పైన ఉన్నవాడు మిమ్మల్ని ఎప్పుడో ఒక రోజు నాకేస్తాడు అనేసి గుర్తుపెట్టుకుందాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇవాళ నువ్వు ఉన్నంత వరకు కూడా కొందరు దొరకచ్చు, దొరకకపోవచ్చు. నువ్వు ఉన్నంత వరకు నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అనేసి నువ్వు ఉండొచ్చు కాక, కానీ నెక్స్ట్ తరంకి కరిగిపోతుంది, తరిగిపోతుంది. ఆ భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా అవినీతి డబ్బుని ఎత్తుకపోతాడు ఏదో రూపకంగా అనేసి చెప్తున్నాను. సో మెయిన్గా ఏంటంటే, మీరంతా కష్టపడి చదువుకొని ఒక అధికారి అనేసి చెప్పుకునే మీరు ఇలాంటి చిన్న చిన్న తాయిలాలకి అమ్ముడు పోయేసి మీ యొక్క స్థాయిని దిగదార్చి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితులను, అంటే వాళ్ళు కూడా మొన్నటిదాకా ఎంజాయ్ చేసి ఉండొచ్చు, కానీ ఒకేసారి సీన్ రివర్స్ అయిపోయినట్టు అయిపోతుంది. సో రానున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆఫీసర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు వచ్చేది ప్రభుత్వ ఉద్యోగం, మీకు ఇచ్చేది జీతం ప్రజలు కట్టే పన్నుతో వచ్చినటువంటి శాలరీ. ఆ శాలరీని బేస్ చేసుకునేసి చివరిగా చెప్పేది ఏంటంటే, ప్రజల పట్ల ఆలోచించి ప్రభుత్వ ఉద్యోగానికి న్యాయం చేయండి. దేశ ప్రజలు మిమ్మల్ని ఒక గౌరవంగా చూడాలంటే మీరు మీ ఉద్యోగానికి న్యాయం చేయండి అని చెబుతూ, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి నేను మీ భరత్ సంఘం సెలవు.